6వ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. క్వశ్చన్ నెంబర్ 502 శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు మరియు తెలియజేసిన ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 2019 నుంచి 24 సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా తీసుకున్న అమలు చర్యలు ఈ క్రింద విధంగా ఉన్నాయి అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తుల సంఖ్య 9664 అధ్యక్ష. జప్తు అంటే బియ్యం జప్తు చేసిన పరిణామం 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. ఇది పీడిఎస్ బియ్యం. పీడిఎస్ సరుకుల అక్రమ రవాణాకు సంబంధించి కేవలం 148 మందిని 2 సార్లు కంటే ఎక్కువగా గత ప్రభుత్వం అరెస్ట్ చేసింది అధ్యక్ష. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా కలెక్టర్లు జప్తు చేసి ప్రభుత్వానికి బదిలీ చేయడం అవుతుంది అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అయింది. జిల్లా సెషన్స్ కోర్టులు మరియు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. పెద్దలు గోరంట్ల బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష, మనోహర్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన శాఖకు న్యాయం చేస్తూ అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అనేక గోడౌన్లు కూడా తనిఖీ చేశారు. ఏదైతే పేద ప్రజల సంక్షేమం కోసం అన్న తారక రామారావు గారు ప్రారంభించిన ₹2 కేజీ పథకాన్ని ఇవాళ నిర్వీర్యం చేస్తూ కొంతమంది దుర్మార్గులు దీన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఈ మధ్య చూసాం మనం కాకినాడ కేంద్రంగా ఏ విధంగా వ్యవహారాలు నడిచినాయో. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ తనిఖీ చేసిన సందర్భం చూసాం. ఒక అడ్డాగా కాకినాడ పోర్టును అడ్డాగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అక్కడ తరలించి ఏ విధంగా బయటకు వెళ్ళిందో. ఇవాళ ఏదైతే పేద వర్గాల సంక్షేమం కోసం ఇచ్చిన బియ్యం మరలా రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. కొంతమంది మిల్లు యజమానులు ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క సహకారంతో ఆనాటి సివిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్యే ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే తండ్రి ఒక ఎత్తు, ఇద్దరూ కలిసిన సారథ్యంలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మనం చూసాం. ఇవాళ 6A కేసులు పెడతా ఉన్నారు సార్. నామినల్ కేసులాగా అయిపోతుంది. బందర్లో మాజీ మంత్రి గారు ఏ విధంగా వ్యవహరించారో, కుటుంబ సభ్యులు ఏ విధంగా సివిల్ సప్లైస్ గోడౌన్స్లోని బియ్యాన్ని తరలించారో మనం చూసాం. ఇవాళ దెయ్యాలు వేదాలు ఉంచినట్టుగా పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, అసలు రాష్ట్రంలో రేషన్ కార్డులకు సప్లై చేస్తున్న రేషన్ ఎంత ఇవాళ? ఎందుకంటే చాలామంది ఆ బియ్యాన్ని వాడుకోకుండా ఇతర అని అమ్ముతూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఈ బియ్యం సప్లైదారులు కూడా అక్కడ ఇవ్వకుండా వాళ్ళకి నగదు ఇచ్చి కొంత చేతిలో ₹10 ₹5 చేతిలో పెట్టి ఆ బియ్యాన్ని మళ్ళా సార్టెక్ చేసి ఇతర ప్రాంతాలకి పంపించి ఎక్స్పోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఎక్చక్ర మీద భారం పడుతూ ఉంది, సామాన్య ప్రజలకు న్యాయం జరగడంలో. సార్టెక్ పేరుతో దోపిడీ చేశారు గత ప్రభుత్వం. ఇవాళ ఇంటింటికి బియ్యం సప్లై చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇంటింటికి సప్లై చేస్తామని ₹1600 కోట్ల ఖర్చు పెట్టి అయ్యగారి సుందర ముఖార విందం బొమ్మలు వేశారు. అది దగ్గర పిచ్చి పరాకాష్ఠకు చేరిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసుకున్న గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. చిన్నపిల్లలు వేసుకున్న గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి పరాకాష్ఠకి కేవలం ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఇంటింటికి అన్నారు. ఇంటింటికి ఇచ్చారా? గతంలో ఏ రోజునైనా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, ఇతర వృత్తుల మీద వెళ్ళేవాళ్ళు వచ్చి వారికి అనుకూలం సమయంలో బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ వాహనాలు అన్నారు, ఆ వాహనాలు నడవట్లా, ఇంటింటికి ఇవ్వటంలా, కేవలం ఒక సెంటర్లో పెడుతున్నారు. పర్యవసానం ఏమవుతుంది? ఈ బియ్యం అంతా కేంద్రీకృతమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు దోపిడీకి. అదొక గత ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో నడిచిన అవినీతి చరిత్ర ఇది. దీని మీద ఎందుకంటే అధికారుల పాత్ర ఉంది దీంట్లో. ఎవరైతే సివిల్ సప్లైస్ని నిర్వర్తిస్తున్నారో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా లేకుండా ఈ కేసులు నడవద్దు సార్. పోర్టుల దగ్గర కూడా సరైన చెక్కింగ్ లేకపోవడం దుర్మార్గం. ఏ బియ్యం వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది. ఇవాళ సార్టెక్ పేరుతో దగా చేశారు సార్. ఈ బియ్యం ఎక్స్పోర్ట్కి ఒక సార్టెక్ను ఒక నెపంగా వాడుకున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో కూడా దగా సార్. ఈ రాష్ట్రంలో ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేసే సంస్థలు ఉన్నాయి, ఇక్కడ కాదట. ఇతర జిల్లాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కావాలట. ఇక్కడ స్మాల్
మీడియం ఇండస్ట్రీ వాళ్ళు బతకాలా అక్కర్లేదా? దానివల్ల స్థానికంగా పనులు అవుతాయి. ఈ సందర్భంగా తమ ద్వారా ఒక విజ్ఞప్తి కూడా చేసిన అధ్యక్ష, రాష్ట్రంలోని ఏ కొనుగోళ్ళైనా ఈ రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులు కొనాల్సిన అవసరం ఉంది, సివిల్ సప్లైస్ కానీ ఏ శాఖ అయినా. దానివల్ల ఇక్కడ ఉత్పత్తులకు డిమాండ్ వస్తుంది. జిఎస్టీ కూడా మనకే వస్తుంది సార్. ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి కమిషన్ల కోసం ఇస్తే దాన్ని నష్టపోయేది మన ప్రజలు. వస్తువులు ఉత్పత్తి చేసే చిన్న చిన్న సంస్థలు దెబ్బతింటూ ఉన్నాయి. కనుక దాని మీద కూడా తమ ద్వారా మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ఆలోచన చేయండి. ఒకటి, దీనికి సంబంధించి ప్రధానమైంది ఏ కంపెనీ ఇవాళ నెపం వేరే వాళ్ళ మీద వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ వాళ్ళ మీద, ఒరిస్సా వాళ్ళ మీద వేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయ అవినీతి వల్ల జరిగిన పరిణామాల మీద సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెబుతున్నాను, దాని మీద ఏ కంపెనీలు, లావస్ ఇంటర్నేషనల్, అశోక ఇంటర్నేషనల్, ఎవరు ఈ సంస్థలు, దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఎంతెంత సీజ్ చేసాం, సీజ్ చేసిన బియ్యాన్ని ఏం చేస్తూ ఉన్నాం, ఓడలు బయట నుంచి వచ్చిన ఓడలు నిలవబెడితే డెమరేజ్లు మళ్ళీ మనమే కట్టుకోవాలి అధ్యక్ష. డెమరేజ్ మన మీద పడుతుంది. ఆ పరిణామాలు లేకుండా ముందుగానే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎవరైతే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు దోచారు అధ్యక్ష, దీంట్లో 1000 కోట్లు దోచారు, ఇంకా జరుగుతాను ఇతర ప్రాంతాల్లో కూడా. నేనేమంటున్నానంటే ఊరికి 6A కేసులు పెట్టి పెనాల్టీ వేయటం కాదు. ఎలాగైతే మనం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ చట్టం లాంటి చట్టం తెచ్చి పేద ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతున్న, రాష్ట్ర ఎక్స్చెక్కర్కి నష్టం కలిగిస్తున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పీడీ యాక్ట్లు పెట్టి లోపల పెట్టాల్సిన అవసరం ఉందని సవినయంగా నేను ద్వారా మనవి చేస్తున్నాను. అది చాలా సుదీర్ఘంగా వివరించారు పెద్దలు. సో చేత తర్వాత ప్రశ్నించవలసిన వాళ్ళు సూటిగా మనోహర్ గారిని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్తారు. అందుకని ఇంత సుదీర్ఘంగా కాకుండా ప్రశ్నించాలని కోరుకుంటూ కోన రవికుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఈ రాష్ట్రంలో 2019, 2024 మధ్యన అరెస్ట్ అయిన వ్యక్తుల సంఖ్య 9664 అని ఇచ్చారు అధ్యక్ష. జప్తు చేసిన పరిమాణం 76,854 కేజీలు అధ్యక్ష. 76,000 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటిది గడచిన 5 సంవత్సరాల్లో కాకినాడ కేంద్రంగా పోర్టు నుంచి తరలిపోయిందని ప్రపంచానికి అంతా తెలుసు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను 3 సూచనలు అధ్యక్ష. ఒకటి, 2024 జూన్ 12 తర్వాత నేటి వరకు ఎంత పరిమాణం మీరు అధికారులు పట్టుకున్నారు, ఏ ప్రాంతాల్లో పట్టుకున్నారు, ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఇది ఒక క్వశ్చన్ అధ్యక్ష. రెండవది నా సూచన ఏంటంటే, మీరు కేసుల్లో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ జప్తు చేసి ప్రభుత్వానికి బదిలీ. ఎంత వచ్చిందో చెప్పమనండి అధ్యక్ష, నేను కోరుతా ఉన్నా. దాని వాల్యూ ఎంత? ఎందుకంటున్నా అంటే గౌరవ మంత్రి గారికి నా సూచన, మీరు సీజ్ చేసిన బియ్యాన్ని 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఆక్షన్ వేస్తామనంటే అసలు ఆ బియ్యంలాగా ఉంటాయా? నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సభ ద్వారా గౌరవ అధ్యక్షుల ద్వారా మంత్రి గారికి, మీరు ఎప్పుడైతే కేసు పెట్టారో కేసు పెట్టినటువంటి 15 రోజుల్లోనే వాటిని జప్తు చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మనం కేసులు కావాల్సింది, అట్ ది సేమ్ టైం రికవరీస్ కూడా ప్రాపర్గా జరగాలి. మీరు మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ అవే బియ్యాన్ని నిల్వలుగా మన గొడవల్లో ఎక్కడో సీజ్ చేసాం, కేసు ఫైన్ లేదు కాలేదు, ఇంకోటి ఏదో కారణాలు ఏదైనా కావచ్చు, మీరు పెట్టి తర్వాత ఎప్పుడో దాన్ని ఆక్షన్ వేస్తే దాని వలన ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ఉందో దాని రికవరీ ప్రాపర్గా చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గంలోనే సరుబుజ్జిలి మండలంలో ఒకనాడు ఆక్షన్ కని పిలిచారు అధ్యక్ష. మీరు సీజ్ చేసినటువంటి బియ్యాన్ని పిలిస్తే వాళ్ళు ఆక్షన్కి పాడుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ బియ్యాన్ని చూసి అవి కనీసం ఎలుకలు కూడా తెల్లలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష.
దీనికి మంత్రి గారు ఏమి భవిష్యత్తులో చర్యలు తీసుకోబోతారు అనేది కూడా ఈ సభకి తెలియపరచాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆర్మిల్లి రాధాకృష్ణ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా